హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం మసాలా గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నా ఛానల్లో బ్యూటీ అండ్ రెసిపీస్, హోమ్మేడ్ టిప్స్ ఉంటాయి. ముందుగా మనం మసాలా గారెలు తయారు చేసుకోవడానికి 3 రకాల పప్పులు మనం నానబెట్టుకుని ఉంచుకోవాలండి. అది ఎలాగనేది నేను చూపిస్తాను. మనం మన ఏదైనా పర్వాలేదు కంటైనర్, మీరు కప్పు కానీ తీసుకోవచ్చు. నేను చిన్న గ్లాస్ తీసుకున్నాను. అది పెసరపప్పు 1 గ్లాస్ తీసుకోండి. ఏది తీసుకున్నా పర్వాలేదు, సేమ్ ఒకే క్వాంటిటీతో తీసుకోవాలన్నమాట. ఇంకొక గ్లాసు శనగపప్పు తీసుకోవాలి. సేమ్ కప్తో తీసుకోవాలి. మీరు ఏది తీసుకున్నా పర్వాలేదు, సేమ్ కంటైనర్తో తీసుకోవాలి. బౌల్ అయినా తీసుకోవచ్చు, కానీ 3 ఒకే పరిమాణంలో తీసుకోవాలి. శనగపప్పు, పెసరపప్పు, మినపప్పు 3 పప్పులు అనమాట. ఈ రెండిటికంటే మినపప్పు 1 గ్లాస్ వేసుకొని మళ్ళీ ½ కప్ వేసుకోవాలి. అంటే శనగపప్పు, పెసరపప్పు కంటే కూడా మినప్పప్పు అనేది ½ గ్లాస్ ఎక్కువ వేసుకోవాలి. ఈ 3 పప్పులు ఉన్నాయి కదండి, వీటిని బాగా నానబెట్టుకోవాలి. 5 అవర్స్ నానబెట్టుకోవాలన్నమాట. 5 అవర్స్ ఎలాగా అంటే వేరువేరుగా నానబెట్టుకోవాలి. మినప్పప్పు మాత్రమే వేరుగా నానబెట్టుకోవాలి. శనగపప్పు, పెసరపప్పు ఒక దాంట్లోనే నానబెట్టుకోవచ్చు, ఏం కాదు. తర్వాత బాగా కడిగిన తర్వాత 3 పప్పుల్ని కలిపి అందులో పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మనం మసాలా తయారు చేసుకోవాలి. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ధనియాలు 1 టీ స్పూన్ తీసుకోండి. తర్వాత వెల్లుల్లి రెమ్మలు నేను చూపిస్తున్నాను కదా, వెల్లుల్లి అలా ఒక 5 తీసుకోండి. తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క చిన్నది తీసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు, తక్కువ కదా మనం తీసుకున్నది. తర్వాత కడిగి ముక్కలుగా చేసుకున్న కరివేపాకు తీసుకోవాలి. నేను ప్లేట్లో చూపిస్తున్నాను కదా, నేను కడిగి పెట్టుకున్నాను. ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మనం ఆల్రెడీ వేసేసాము, ఇంక వేయనవసరం లేదు. అలాగే ఒక బౌల్లో వేసుకొని మనం తీసుకున్న అన్ని వాటిని సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, మసాలా అన్నీ ఒకే బౌల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు మాత్రం సరిపడినంత వేసుకోవాలి. మనం ఇలా ఉల్లిపాయలు వేసేసిన తర్వాత బాగా, అంటే మనం వేసుకునే ముందే ఉల్లిపాయలు వేయాలి. ఎందుకు అంటే ఈ పిండి మనం కలుపుకున్నప్పుడు ఇన్స్టెంట్గా వేసుకోవాలన్నమాట. లేట్ అయిందనుకోండి ఆయిల్ లాగేస్తాయి, అది గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు, ఈ 3 పప్పులు నానబెట్టిన తర్వాత రేపు వేద్దాం కదా అనేసి అది ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి, అలా కూడా ఆయిల్ లాగేస్తే మెత్తబడిపోతాయి కూడా. ఆల్రెడీ నేను ప్రయత్నం చేసి చెప్తున్నాను. అందుకే అలా చేయొద్దు, ఇన్స్టెంట్గా కలుపుకోవాలి. అంతేకాదు, కలిసే వరకు కలుపుకుంటే చాలు. పిండి ఎలా అంటే మనం గారెలకి ఎలా అయితే రుబ్బుకుంటామో అలాగే గట్టిగా ఉండాలి, అస్సలు వాటర్ పోయకూడదు. తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఇలా మనం గారెలుగా ఒత్తుకోవాలి. మీరు కవర్ మీద వేసుకున్నా పర్వాలేదు, లేదంటే అరిటాకు మీద వేసుకున్నా పర్వాలేదు. మనం గారెలు ఎలా అయితే వేస్తామో అలా వేసుకొని 2 సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇలా 2 సైడ్స్ కాల్చుకున్న తర్వాత నేను వేస్తున్నాను ఇప్పుడు. నేను ఫస్ట్ ఏంటంటే మనం టీ వడపోసుకుంటాం కదా, దాని మీదైనా వేయచ్చు, సేమ్ సైజులో వస్తాయి. లేదు మనకి కొంచెం అలవాటు ఉంది అనిపిస్తే కనుక ఇలా కవర్ తీసుకుని దాన్ని ఫోల్డ్ చేసి కూడా వేయచ్చు. నేను అలవాట్లో ఏం చేశానంటే కన్నం అదే గారె చిల్లు పెడతారు కదా, అలా పెట్టేశాను. మళ్ళీ తీసేసి మళ్ళీ వేసాను అనమాట. అలా రౌండ్గా చేసుకొని 2 సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. బాగా ఈ కలర్లో వచ్చే వరకు, గోల్డెన్ కలర్ వచ్చే వరకు చేసుకోవాలి. అంతే అండి, ఇదే ప్రాసెస్. ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఏదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.